హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ అండ్ నానమ్మ రుచులు. మేము లాస్ట్ వీక్ గ్లెండల్లో ఉన్న షాహరో ర్యాంచ్ పార్క్కి వెళ్ళామండి. ఆ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పికాక్స్ని ఇలా కేజెస్లో ఉంచకుండా ఇలా ఫ్రీగా వదిలేస్తారండి. పికాక్స్ వాటికి నచ్చిన ప్లేసెస్లో ఉంటూ తింటూ హ్యాపీగా తిరుగుతాయండి. ఆ పికాక్స్ అండ్ పార్క్లో ఆరెంజ్ ట్రీస్ ఉంటాయండి. వాటిని చూడడానికి ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది ఇది. మేము వెళ్ళామండి. సో మేము వెళ్ళిన వెంటనే ఫస్టే మాకు పికాక్ ఇలా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. సో మేము దాన్ని ఫాలో చేస్తూ అలా వెళ్తున్నమాట. అలా ఇంకా ఎదురుకెళ్తే ఇంకా చాలా పికాక్స్ ఉన్నాయండి. నియర్లీ ఒక 20-30 మేల్ పికాక్స్, ఫీమేల్ పికాక్స్ ఉన్నాయండి. పిల్లలు కూడా చూసారా, వాటితో అలా ఫ్రీగా మూవ్ అవుతూ వాటికి ఏవో ఫీడ్ చేస్తూ అలా ఆడుకుంటున్నారు. ఒకేసారి ఇన్ని పికాక్స్ పైగా ఇంత దగ్గరగా చూసేసరికి వి ఫీల్ సో హ్యాపీ. సో ఈ విధంగా అయితే పికాక్స్ అటు ఇటు తిరుగుతున్నాయి. నేనైతే చాలా పికాక్స్ని ఫాలో చేసి వాటిని అయితే క్యాప్చర్ చేశాను. మోస్ట్లీ ఈ వ్లాగ్లో పికాక్స్ ఉంటాయండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నేను దారిలో వెళ్తున్నప్పుడు నాకు డిఫరెంట్ క్యాక్టస్ అయితే కనిపించినాయి. అలా కనిపించినప్పుడల్లా ఇలా వీడియో అయితే తీశాను. క్యాక్టస్ చూడండి ఎలా ఉందో. నేను ఇందాక చెప్పాను కదండి, ఇది ఆరెంజ్ ట్రీస్ మాట. మేమైతే ఈ పార్క్ వ్యూ అనేది అట్ట ఫ్లాప్ అనుకోవాలి. ఎందుకంటే మేము ఆరెంజెస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. ఇది ఆరెంజెస్ సీజన్ కాదనుకుంటా, కాబట్టి మాకు ఆరెంజెస్ అయితే ఒకటి కూడా కనిపించలేదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో పార్క్ మొత్తం ఇలా యాంటిక్ స్టైల్లో ఉన్న బిల్డింగ్స్ అలా ఉంటాయండి. సో అక్కడ కొంచెం ఫోటో షూట్ చేసుకుని, కొన్ని ప్లే ఏరియాస్ ఉంటే అక్కడ పిల్లలందరూ ఆడుకున్నారు. సో మళ్ళీ అలా వెళ్తున్నప్పుడు ఈ పికాక్ అయితే ఆ పేరు దగ్గర వాళ్ళు ఏవో బ్లాక్ బీన్స్ ఏవో పెడుతుంటే వాళ్ళ దగ్గర అవి తింటూ ఉంది. సో ఇది కాకుండా ఆరెంజెస్ ఉన్న సీజన్లో ఈ పార్క్ విజిట్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. మోస్ట్లీ మేము ఇలా పికాక్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అండ్ పీకాక్స్తో స్పెండ్ చేసి కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ రోజ్ గార్డెన్లా ఉన్నదండి. అక్కడ కూడా రోజ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ లేవు, అక్కడక్కడ 1-2-3 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో ప్లాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎండ్ టైంకి వచ్చేసినాయండి. సో అంత లేదు. ఫైనల్గా మమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయకుండా పార్క్ ఎండ్లో అయితే మేము ఆరెంజ్ ట్రీస్ అయితే చూసాము. సో వాటికి కూడా కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజెస్ అన్నీ కూడా చాలా మటుకు పండిపోయి కింద పడిపోయి ఉన్నాయి. ఫైనల్గా అయితే ఆరెంజ్ ట్రీస్ అయితే చూసాము. సో మీరు కూడా నాతో పాటు ఆ ఆరెంజెస్ ట్రీస్ని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మమ్మ అండ్ నానమ్మ రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.
ఫైనల్‌గా పార్క్ నుంచి బయటకొచ్చాక ఇలా సమ్ యాంటిక్ ట్రాక్టర్‌లాగా అనిపించింది. సో, కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి షూట్ చేశాను. అండ్ ఇది ఫైర్ స్టేషన్ అండి. సో, ఫైర్ ఫైటర్స్ మన కోసం ఎలా కష్టపడతారో అక్కడ మంచి కార్వ్ అయితే చేశారు.